కేక్ మేడం గారి చేతుల పైన కేక్ కట్ చేసినాక మనం లీడర్లందరూ మహిళా లీడర్ల దగ్గర రావాలి. దూరం కదా డిస్టెన్స్. దయచేసి సరేనైనా మేడంని బాగా సంతోషపెట్టారు మీ భరతనాట్యంతో. శాంతిపురం మండల పార్టీ తరఫున మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. పెద్దల తరఫున ఆశీస్సులు. అదేవిధంగా ఇప్పుడు మేడం గారి జన్మదిన సందర్భంగా కేక్ కట్ చేయడం జరుగుతుంది. అందరూ కోఆపరేషన్ చేయాలని కోరుకుంటున్నాం. అక్కడే దయచేసి అందరూ కొద్దిగా వెడల్పుగా రావాలి. మహిళా లీడర్లు అందరూ కొద్ది దూరంగా వచ్చి మేడంకి కోఆపరేషన్ చేయాలని కోరుకుంటున్నాం. అందరూ క్లాప్స్ కొట్టి బ్రాహ్మణి మేడంకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయాలి. ఫోటోస్ పంపిలే మళ్ళీ ఇస్తాం. మేడం కేక్ తినిపిస్తుందని కొందరు తినవుతండి షుగర్ ఫ్యాక్టరీలు ఉండేవాళ్ళు. దయచేసి సమయభావం తక్కువ ఉంది కాబట్టి బర్త్డే కేక్ని ముగించి ఇంకా కార్యక్రమం ప్రోగ్రామ్ స్టార్ట్ కావాలి కాబట్టి దయచేసి అందరూ సహకరించాలని కోరుతున్నాము. వేదిక పైన మన ముఖ్యమంత్రి వర్యులు నారా రామ్మూర్తి నాయుడు గారి శ్రీమతి గారు నారా భువనేశ్వరమ్మ గారిని వేదిక పైన వచ్చి ఆశీర్వాదాలు కావాలని కోరుతున్నాము. అదేవిధంగా పట్టభద్రుల ఎమ్మెల్సీ ప్రభుత్వ విప్ డాక్టర్ కంచర్ల శ్రీకాంత్ గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుచున్నాం. ఏపీఎస్ఆర్టీసీ వైస్ చైర్మన్ పిఎస్ పునరావతం సార్ని కూడా సభా వేదికపైకి రావాలని కోరుతున్నాం. రాష్ట్ర పార్టీ అధికార ప్రతినిధి ఎక్స్ఎమ్మెల్సీ గౌనివారి శ్రీనివాసన్న గారిని కూడా సభా వేదికపైకి రావాలని కోరుతున్నాం. అదేవిధంగా టీటీడీ బోర్డు మెంబర్ శాంతారాం గారిని సభా వేదికపైకి రావాలని కోరుతున్నాం. క్లస్టర్ ఇన్ఛార్జీలు విజయరామరెడ్డి చంద్రశేఖర్ని వేదికపైకి రావాలని కోరుతున్నాం. అదేవిధంగా ఏపీఎస్ ఎక్స్-రెస్కో వైస్ చైర్మన్ చలపతి స్వామి గారిని, మండల తెలుగు యువత అధ్యక్షులు సుబ్రహ్మణ్య గారిని, జిల్లా తెలుగు యువత కమిటీ అందరినీ వేదికపైకి రావాలని కోరుతున్నాం. దయచేసి ఇక్కడ కోఆపరేషన్ చేయాలి. దయచేసి అందరూ మహిళలు అందరూ ఇప్పుడు 10 నిమిషాలు మేడం కూడానే ఉన్నారు. ఇక్కడ దయచేసి కోఆపరేషన్ చేసి కొద్ది దూరంగా పోయి కూర్చోవాలని కోరుతున్నాం. అందరూ మాట విని మేడం కోఆపరేషన్ చేయాలని కోరుతున్నాం ప్లీజ్. ఇప్పుడు మన ఎక్స్ఎమ్మెల్సీ గారు గౌనివారి శ్రీనివాసన్ని 1 నిమిషం సభను ఉద్దేశించి మాట్లాడాలని కోరుతున్నాం.
దయచేసి అందరూ కూర్చోండి. మేడం ఏం సందేశం ఇస్తారో విన్నారు కదా, మీరు అప్పుడే లేచి వెళ్తే ఎట్లా? దయచేసి అందరూ కూర్చోండి ప్లీజ్. అమ్మా దయచేసి కూర్చోండి, ఇంకా పాలు పిండేదానికి 5 గంటలకు టైం ఉంది. దయచేసి కూర్చోండి, అప్పుడే బయలుదేరితే ఎలా? కూర్చోండి తల్లి, కూర్చోండి ప్లీజ్, దయచేసి కూర్చోవాలి. ఇప్పుడు ఎక్స్ఎమ్మెల్సీ గవర్నర్ శ్రీనివాస్ అని 1 మినిట్ మాట్లాడి కోరుతున్నాం. అందరికీ నమస్కారాలు. ఈరోజు మేడం గారు ఇక్కడ వచ్చినటువంటి సందర్భంలో మిమ్మల్ని అందరినీ చూస్తూ ఉంటే నందమూరి తారక రామారావు గారు గుర్తుకొస్తున్నారు. అమ్మగారిని చూస్తూ ఉంటే ఆయన గురించి ఒక చిన్న పద్యం చెప్పి మేడం గారికి మైక్ అందిస్తాను నేను. చలనచిత్ర ధరిత్రి చరితను సృష్టించి నటునిగా వెల్గొన్నె నందమూరి, అవినీతి భయమైన ఆంధ్ర పాలన గాంచి పరితప్త హృదయుడై బాధ చెంది తెలుగుదేశము పార్టీ తీరును ప్రకటించి ప్రజల భీష్టము తోడ ప్రతిఘటించి అనతి కాలములో నా అధికారము గ్రహించి అన్నగా జనుల మన్ననలనంది మహిళలు రైతులు మాన్యులెల్ల మెచ్చ నిరుపేద జనులకు మేలు కూర్చి రాష్ట్ర ప్రగతిని గాంచి రాణినెక్క రాజకీయ దురీణుడవు రామారావు. క్లాప్స్ అన్న కొడితే కదా రామారావు పేరు చెప్తే. నందమూరి తారక రామారావు గారి యొక్క ముద్దుల కుమార్తె మన ప్రియతమ నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క సతీమణి, యువ నేత నారా లోకేష్ గారిని కన్నటువంటి అమ్మగారు మన ముందుకు వచ్చారు కాబట్టి వారికి మనందరి తరపున కరతాళ ధ్వనులతో స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ, అమ్మగారు తెలుగుదేశం పార్టీని స్థాపించినప్పుడు కుప్పం నియోజకవర్గంలో రంగస్వామి నాయుడు గారు ఆ రోజు నందమూరి తారక రామారావు గారి ద్వారా బీఫామ్ తీసుకొని శాసనసభ్యుడు కావడం జరిగింది. వారి కుటుంబానికి సంబంధించినటువంటి ఇది కళ్యాణ మండపం అమ్మగారు. ఆ కళ్యాణ మండపంలో మీరొచ్చి మా మహిళా మతలతో ఈ విధంగా మాట్లాడుతున్నారంటే నిజంగా చాలా సంతోషంగా ఉందమ్మా. ఒకే విషయం చెప్తాం, అందరూ కూడా ఎదురు చూస్తున్నారు. 5 సంవత్సరాలు నరక బాధపడినటువంటి పరిస్థితుల్లో 151 స్థానాలు వచ్చాయని అవినీతి ఆశ్రిత పక్షపాతాలతో వైఎస్ఆర్సీపీ పరిపాలన చేసి తుదకు తప్పు చేయనటువంటి మన ప్రియతమ నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారిని కూడా జైలుకు పంపించినటువంటి హీరో చరిత్ర కలిగినటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీని 164 స్థానాలతో గెలిపించి ఈ రోజు కుప్పం నియోజకవర్గం నుండి శ్రీయుతులు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. వారికి ప్రజలందరూ కూడా వెన్నంటున్నారు. 8వసారి కుప్పం నియోజకవర్గం నుంచి గెలిపించారు. వారి సతీమణిగా మీరు ఈరోజు సారు చాలా కార్యక్రమాల్లో ఉంటారు. 3 మాసాలకు ఒకసారి వస్తామన్నారు, గతంలో వచ్చారు. మరలా చెప్పిన మాట ప్రకారం 3 మాసాలకు వచ్చారు. మరలా 3 మాసాలకు మీరు వస్తున్నారు. కాబట్టి మేమందరూ కూడా నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో, మీ యొక్క శుభాశీస్సులతో, పైనున్నటువంటి నందమూరి తారక రామారావు గారి యొక్క ఆశీస్సులతో అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని మమ్మల్ని ఆశీర్వదిస్తున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి, మీకు యువనేత నారా లోకేష్ గారికి హృదయపూర్వకంగా మా అందరి తరపున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఎన్నో పనుల ఒత్తిడి ఉన్నప్పటికీ కూడా మీ కార్యక్రమాలన్నీ పక్కన పెట్టి ఆ రోజు చంద్రబాబు నాయుడు సార్ని జైలుకు పెట్టినప్పుడు నిజం గెలవాలని బయట వచ్చినటువంటి మహాసాధ్యమ్మ మీరు. మీకు మేమందరూ కూడా రుణపడి ఉన్నాం. నారా చంద్రబాబు నాయుడు గారికి ఎంత గౌరవం ఇస్తామో మీకు కూడా అదే గౌరవం ఇస్తున్నాం. మీ యొక్క ఆశీస్సులు మా కుప్పం నియోజకవర్గ ప్రజలపైన ఉండాలని, మాకు కావలసినటువంటి కార్యక్రమాలు చేయాలని, చేయిస్తారని నమ్మకంతో హృదయపూర్వకంగా నమస్కరిస్తూ
కల్పించిన అవకాశానికి హృదయపూర్వకంగా నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై తెలుగుదేశం, జై చంద్రబాబు. నారా చంద్రబాబు నాయకత్వం, నారా చంద్రబాబు నాయకత్వం, నారా చంద్రబాబు నాయకత్వం. ఎన్టీఆర్, ఎన్టీఆర్, ఎన్టీఆర్. యువనేత నారా లోకేష్ నాయకత్వం, యువనేత నారా లోకేష్ నాయకత్వం, యువనేత నారా లోకేష్ నాయకత్వం. నమస్కారం. ఇప్పుడు ప్రభుత్వ విప్ డాక్టర్ కంచర్ల శ్రీకాంత్ గారిని 1 మినిట్ మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. ఇప్పుడు మండల సమాఖ్య అధ్యక్షురాలు తెలుగుదేశం పార్టీ మండల మహిళా అధ్యక్షురాలు శ్యామలమ్మ గారిని సభను ఉద్దేశించి 1 మినిట్ మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం.